హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫౌజీ పిల్ల. ఈ వీడియో ఓన్లీ సమ్ యూట్యూబ్ ఛానల్స్, ద బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం మాత్రమే పెడుతున్నాను. మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు వచ్చిన ఆర్డర్ మీకు తెలియకపోతే మీకు చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి యూట్యూబ్ వ్యూస్ కోసమైనా దేనికోసమైనా సరే, ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన భారతదేశం అది చేస్తుంది, ఇది చేస్తుంది, ఇట్లా చేస్తుంది అని చెప్పేసి వీడియోస్ చేయకండి. అది రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, చూసారా పాకిస్తాన్ వాటర్ పెట్టి మనం చేసిన తప్పు, అందులో ఇంక్లూడింగ్ నేను కూడా ఉన్నాను. సో దానివల్ల వాళ్ళు ఎంత అంటే ముందు జాగ్రత్తలు చాలా తీసేసుకుంటారు. సో మనం యుద్ధం యూఎస్ఏ నుంచి ఇవి వచ్చేసాయి, రష్యా నుంచి అవి వచ్చేసాయని చెప్పేసి ఏ వీడియోలు మీరు చేయొద్దు. ప్రధానమంత్రి వార్కి సిగ్నల్ ఇచ్చేసారని మీరు చేయొద్దు. ఎందుకంటే నేను కొంతమంది చూస్తున్నాను చెప్తున్నాను. ఏ జూడో గాయ పేరు, ఇంకా విఆర్ రాజా, క్రాంతి వ్లాగర్స్ చాలామంది ఉన్నారు. అంటే నేను ఈ మధ్య చూసాను, ఈ 3-4 అనమాట. సో మీకే చెప్తున్నాను, దయచేసి ఇట్లాంటివి ఏవి మీరు బయట పెట్టద్దు. ఏం జరిగినా సరే. అండ్ న్యూస్ ఛానల్స్, ఇంపార్టెంట్లీ న్యూస్ ఛానల్స్ మీరందరూ సపోర్ట్ చేయాలి. ఏ న్యూస్ కూడా ఇండియా ఆ డిసిషన్ తీసుకోయింది, ప్రధానమంత్రి ఈ డిసిషన్ తీసుకున్నారని చెప్పేసి టీఆర్పీ రేటింగ్ కోసమో లేకపోతే యూట్యూబ్ వ్యూస్ కోసమో మనీ కోసమో మీరేమీ బయటకు పెట్టకండి. చాలా సీక్రెట్లుగా అన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు చెప్తారు, అన్నీ చేసుకుంటారు. ఇండియా గవర్నమెంట్కి తెలుసు ఏం చేయాలో, ఇండియన్ ఆర్మీకి తెలుసు ఏం చేయాలో, స్పెషల్ ఫోర్సెస్కి తెలుసు, సిఏపిఎఫ్ ఫోర్సెస్కి తెలుసు, అందరికీ తెలుసు ఏం చేయాలో. సో మీరు దయచేసి దాన్ని బయటకు పెట్టి వాళ్ళ ప్లాన్స్ని మీరే పాడు చేసేస్తున్నారు. మన ప్లాన్స్, మన భారతదేశాన్ని మీరే బయట పెట్టేస్తున్నారు. సో మీకు అందరికీ జస్ట్ రిక్వెస్ట్ అనమాట. సో దయచేసి ఇవి ఆపేయండి వీడియోస్. మామూలు లైఫ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి, అంతే, ఇంకేం కాదు. మిగతావి ఏమైనా మీరు చేసుకోండి, జస్ట్ ఈ న్యూస్ ఆపేయండి. అది కొంచెం నా